హాయ్ టు ఎవరీవన్, మై నేమ్ ఇస్ డి రావ్ కుమార్. ఈరోజు మనం సెకండ్ సెమిస్టర్లో చూడబోయేది ఎన్విరాన్మెంటల్ లా. ఇందులో క్వశ్చన్ అండ్ టైప్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ అన్ని గ్రే నోట్ చేసి మనకి ఏం చదువుకుంటే ఇంపార్టెంట్ అనేది దీంట్లో మనం చూడబోతున్నాం. ఇందులో లాంగ్ ఆన్సర్స్ ఫస్ట్ మనం చూస్తే కాన్స్టిట్యూషనాలిటీ ప్రొవిజన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఆర్టికల్స్. మనకి ఏముంటాయి కాన్స్టిట్యూషన్ ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ఆర్టికల్ పైన ఒక ఎస్సే చూడాలి. అట్లాగే జ్యుడిషియరీ ఇన్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ అండ్ ఇట్స్ కైండ్స్, వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 అండ్ ఇట్స్ సైలెంట్ ఫ్యూచర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే ఏంటి ఇది కూడా చూడాలి. అట్లాగే పిల్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఏమేం కేసెస్, వెరాజ్ ఎంసీ మెహతా కేసులు అన్ని వీటిలోనే వస్తాయి. దాని తర్వాత ఎంఎన్సీ రోల్ ఇన్ ఎన్విరాన్మెంట్, అట్లాగే భూపాల్ గ్యాస్ ట్రాజరీ, ఈ క్వశ్చన్ కూడా మనం చూస్తాం. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అంటే ఏంటి, అవి ఎట్లాగే ఎన్విరాన్మెంటల్ కి రిలేటెడ్ అయి ఉంటాయి. వన్ ఆఫ్ ది లాంగ్ ఆన్సర్ ఇది కూడా. అట్లాగే సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ 1986 చూస్తాం. యుఎన్ఈపి ఇది మనం చూస్తాం. అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఇది మనం చూస్తాం. అట్లాగే టార్చర్స్ రెమెడీస్ అంటే ఏమిటి, దాని తర్వాత సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ యాక్ట్, అట్లాగే లాస్ రిలేటెడ్ టు ఎంఓఈఎఫ్ఈ, ఇవన్నీ లాంగ్ ఆన్సర్స్. వీటితో పాటు మనం షార్ట్ ఆన్సర్స్ కూడా చూస్తాం. షార్ట్ ఆన్సర్స్ ఏమంటే నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి, సబ్స్టెన్షియల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి, ఎన్విరాన్మెంట్ అంటే ఏమిటి, స్టాక్ హోమ్ డిక్లరేషన్ అంటే ఏమిటి, దాని తర్వాత గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి, అబ్సల్యూట్ లయబిలిటీ అంటే ఏంటి చూస్తాం. షార్ట్ ఆన్సర్స్ ఏమంటే నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి, సబ్స్టెన్షియల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి, ఎన్విరాన్మెంట్ అంటే ఏమిటి, స్టాక్ హోమ్ డిక్లరేషన్ అంటే ఏమిటి, దాని తర్వాత గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి, అబ్సల్యూట్ లయబిలిటీ అంటే ఏంటి, రియో సమిట్ అంటే ఏంటి, ఓజోన్ లేయర్ అంటే ఏంటి, రిజర్వ్ ఫారెస్ట్, దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ కోడ్స్, దాని తర్వాత రైట్ టు డెవలప్మెంట్, అట్లాగే సిఆర్జెడ్ ఇది వన్ ఆఫ్ ది షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అట్లాగే బయోస్పియర్ అంటే ఏంటి, అట్లాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అంటే ఏంటి, పొల్యూషన్ పే ప్రిన్సిపల్ పిపిపి ఇది చాలా ఇంపార్టెంట్. అట్లాగే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే ఏమిటి, అట్లాగే క్రూయాలిటీ అగైనెస్ట్ ఎనిమల్, అట్లాగే మనం చూసేది ఈస్టోపిల్ అంటే ఏంటి, హడాజెస్ సబ్స్టెన్స్ అంటే ఏంటి, మెరైన్ పొల్యూషన్, పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ కాజెస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, టైప్స్ ఆఫ్ లాస్ అండ్ ఫంక్షన్ ఆఫ్ లాస్, ఇవన్నీ షార్ట్ ఆన్సర్స్. ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఏంటంటే ఈ లాంగ్ ఆన్సర్స్, ఈ షార్ట్ ఆన్సర్స్ మనం కానీ క్లియర్గా ఆర్ఆర్ సిరీస్ కానీ విజయ సిరీస్ కానీ అదర్ లైబ్రరీయన్ బుక్స్ కానీ ఏవైనా సరే మనం రెఫర్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్స్ కానీ మనం షార్ట్ నోట్స్ కానీ ప్రిపేర్ చేసుకొని చూస్తే హైయెస్ట్ మార్క్స్ మనం స్కోర్ చేయడానికి ఈ సెకండ్ సెమిస్టర్లో మనకి స్కోప్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.